జపాన్లో నివసిస్తున్న ఊనా అనే అబ్బాయి కథ. ఊనా తన జీవితం చాలా సింపుల్గా గడిపేవాడు. పొద్దున కాలేజీకి వెళ్ళి క్లాసులకు అటెండ్ అయ్యి తర్వాత లైబ్రరీకి వచ్చి అసైన్మెంట్స్ పూర్తి చేసుకునేవాడు. ఇంకా నైట్ టైంలో ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. కానీ అక్టోబర్ 21 రోజు రాత్రి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఊనా ప్రొద్దున కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా లైబ్రరీకి వెళ్ళేవాడు. ఊనా ఒకరోజు చదువుకుంటూ బాగా అలసిపోయి లైబ్రరీలోనే తనకు తెలియకుండా నిద్రలోకి జారుకున్నాడు. ఊనా కళ్ళు తెరిచి చూసేసరికి అర్ధరాత్రి 12:30 అయింది. ఊనా ఇంత రాత్రిపూట ఎప్పుడూ తన ఇంటిని వదిలి బయట ఉండలేదు. ఇక త్వరగా తన వస్తువులను సర్దుకొని తన ఇంటికి బయలుదేరాడు. ఊనా తన ఇంటికి చేరుకోవడానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. కానీ అతను 10 నిమిషాల వ్యవధిలోనే తన ఇంటికి చేరుకోవడానికి ఒక షార్ట్ కట్ మార్గం ఉండేది. చాలామంది రాత్రిపూట ఈ మార్గం నుంచి వెళ్ళడానికి ఎవ్వరూ కూడా ధైర్యం చేసేవారు కాదు. ఇక ఆ మార్గంలో వీధి లైట్లు కూడా ఉండవు. ఆ దారి మొత్తం కటిక చీకటి అలుముకొని చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆ చీకట్లో ఆకాయోన అనే భయంకరమైన ఆత్మ ఉంటుందని అక్కడ ఉండేవాళ్ళు నమ్మేవారు. అందువల్ల రాత్రి సమయంలో ఆ దారి గుండా ఎవ్వరూ వెళ్ళేవారు కాదు. ఆకాయోన జపాన్కు సంబంధించిన ఒక మిస్టీరియస్ ఓల్డ్ స్టోరీ. రాత్రి వేళలో ఎర్రటి దుస్తులు ధరించిన ఒక అమ్మాయి ఆత్మ అక్కడ ఉంటుందని, ఎవరైనా అమ్మాయి ముఖం చూస్తే ఆ ఆత్మ వాళ్ళ వెనకాలే వస్తుందని చెబుతారు. ఇంకా చాలామంది వ్యక్తులు కూడా ఈ దారి గుండా వెళ్ళి అదృశ్యమయ్యారని చెబుతారు. కానీ ఊనా మాత్రం అది ఒక కల్పితమైన స్టోరీ అని అనుకుంటాడు. ఇంకా అతను అంతకుముందు చాలాసార్లు ఆ షార్ట్కట్ దారి నుంచి ఇంటికి వెళ్ళేవాడు. కానీ ఇంత రాత్రి సమయంలో వెళ్ళడం ఇదే మొదటిసారి. ఊనా నిద్ర మత్తులో ఏమాత్రం ఆలోచించకుండా అదే షార్ట్కట్ మార్గంలో నడవడం ప్రారంభించాడు. మొదట్లో అతనికి ఆ దారిలో ఏమీ కనిపించలేదు. క్రమంగా ఆకాశం వెలుతురులో ఆ మార్గాన్ని కొంచెం చూడగలిగాడు. ఊనా కొంత దూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా గోడ దగ్గర నిలబడి ఉన్న ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ ఎరుపు రంగు దుస్తులు ధరించింది. ఊనా తనని చూసేసరికి తన గుండెలో గుబులు మొదలైంది. ఊనా ఆమె ముఖం చూడలేకపోయాడు. ఇక ఒకే చోట అతను మౌనంగా నిల్చున్నాడు. నిలబడి ఉన్న ఊనాకి చాలా విచిత్రంగా అనిపించింది. ఊనా అనుకుంటాడు, ఇంత రాత్రి ఈ స్త్రీ ఎందుకు ఇక్కడ నిలబడి ఉంది, పైగా ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉంది. అప్పుడు ఊనాకి అర్థమవుతుంది ఆకయ ఆత్మ కథ నిజమే కావచ్చని. ఆమె గురించి ఒక క్షణం ఆలోచించడం ప్రారంభిస్తాడు. ఇక ఏం మాట్లాడకుండా ఊనా తల వంచుకొని ముందుకు నడుస్తూనే ఉంటాడు. అలా నడుస్తూ ఉండగా ఊనా తనను తాను ఆపుకోలేక ఆకాయోన ముఖాన్ని అనుకోకుండా చూసి ఆశ్చర్యపోతాడు. ఆ స్త్రీ ముఖం చాలా తెల్లగా ఉంది. ఆమెను చూస్తున్నప్పుడు ఒక శవాన్ని చూసినట్టుగా ఊనాకు అనిపించింది. ఇంత వింత ముఖాన్ని ఇప్పటి వరకు ఊనా చూడలేదు. ఆ స్త్రీని చూసి ఊనా చాలా భయపడి అక్కడి నుంచి త్వరగా నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఊనా ఇంటికి చేరుకోగానే అతను చూసిన ఆ స్త్రీ ముఖాన్ని మర్చిపోలేకపోతాడు. ఊనా మనసులో ఆ స్త్రీ ముఖం ముద్రించినట్టుగా అయిపోతుంది. ఊనా ప్రతిరోజులాగానే తన జీవితాన్ని గడపడం ప్రారంభిస్తాడు. ఇక మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఊనాకు తన చుట్టూ ఏదో వింతగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో తనని చూస్తున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రి ఊనా నిద్రపోతున్నప్పుడు తన బెడ్ పైన ఉన్న బెడ్షీట్ ఎవరో లాగినట్టుగా అనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా నిద్రలేచి గట్టిగా శ్వాస తీసుకుంటూ భయపడుతూ అన్ని వైపులా చూస్తూ ఉంటాడు ఊనా. కానీ ఊనాకి అక్కడ ఎవ్వరూ కనబడరు. ఇక అప్పుడే ఒక ఎర్రటి నీడ అతని ముందు నుంచి సడన్గా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఊనా తన కళ్ళను తానే నమ్మలేకపోతాడు. అతనికి పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంది. ఊనా చాలా డిస్టర్బ్గా ఫీల్ అవుతాడు. ఊనా తనను తాను ఓదార్చుకొని అది ఒక భ్రాంతి అనుకుని బలవంతంగా కళ్ళు మూసుకొని కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ కాసేపు తర్వాత ఊనా కళ్ళు తెరిచి చూడగానే అతని గది పైకప్పు మీద ఎర్రటి దుస్తులు ధరించిన అకాయోన ఆత్మ గోడకు అతుక్కొని ఊనా వైపు చాలా భయంకరంగా చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ఊనా గట్టిగా అరిచి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఎవరూ కూడా కనబడరు. అప్పుడు ఊనా అసలు ఇదంతా నా కలలో చూస్తున్నానని, ఇదంతా నిజం కాదని అర్థం చేసుకుంటాడు. ఇక అతని గొంతు బాగా ఎండిపోయి శరీరం అంతా చెమటతో తడిచిపోతుంది. త్వరగా లేచి నీళ్లు తాగడం మొదలు పెడతాడు. నీళ్లు తాగుతూ తన గది కిటికీ వైపు చూడగానే తన చేతిలో ఉన్న నీటి గ్లాస్ కింద పడిపోతుంది. కిటికీ బయట అదే స్త్రీ నిలబడి ఉంటుంది. అది భయంకరమైన ముఖంతో ఊనాని అలాగే చూస్తూ ఉంటుంది. ఊనా తన రూమ్లో లైట్ వేసి ఆ కిటికీ వైపు చూస్తాడు. కానీ ఆ కిటికీ వద్ద ఎవ్వరూ కనబడరు. రోజుకి ఊనాకి ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఎటు చూసినా కూడా అకాయోన ఆత్మ మాత్రమే కనబడుతూ ఉంటుంది. దీని గురించి తన స్నేహితులు కూడా చెబుతాడు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. ఊనా మనసులో ఒకే ఆలోచన, నేను కూడా ఎవరికీ కనిపించకుండా మాయమైపోతానని అనుకుంటాడు. ఊనా ఒకటి నిర్ణయించుకుంటాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళను సహాయం కోరాలని భావిస్తాడు.
అయితే అప్పుడే తన ఇంటి మెయిన్ గేట్ తెరిచిన శబ్దం వినిపిస్తుంది. ఊనా ధైర్యం తెచ్చుకొని బయటకు వెళ్ళి చూస్తాడు. తన ఇంటి తలుపు పూర్తిగా తెరిచి ఉంటుంది. బయట నుంచి బలమైన గాలులు వీస్తూ తన ఇంట్లోకి వస్తాయి. ఇక ఇదంతా చూసిన ఊనా తన స్నేహితుడికి ఫోన్ చేస్తాడు. తనకు జరిగిన సంఘటనల గురించి చెబుతూ ఉంటాడు. అలా మాట్లాడుతూ ఉండగా సడన్గా మాట్లాడడం ఆపేస్తాడు. ఎందుకంటే తన వెనకాల ఎవరో ఊపిరి పీల్చుకున్నట్టుగా అనిపిస్తుంది ఊనాకి. అకస్మాత్తుగా అతని మెడ మీదికి ఒక చెయ్యి రావడంతో ఊనా వణుకుతూ ఎదురుగా ఉన్న అద్దంలో చూసేసరికి ఎర్రటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ ఆత్మ తన వెనకాల నిలబడి ఉంటుంది. ఇక భయంగా తన ఫోన్లో తన ఫ్రెండ్తో ఇలా అంటాడు, అకైవన ఆత్మ నన్ను చంపేయడానికి వచ్చింది, నన్ను రక్షించమంటూ ఆ ఫోన్లో చివరి మాట చెబుతాడు ఊనా. ఇక కొంత సమయం తర్వాత ఊనా స్నేహితుడు అక్కడికి చేరుకుంటాడు. ఊనా ఇల్లు మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఊనా స్నేహితుడు ఇల్లు మొత్తం వెతికినా కూడా ఊనా ఎక్కడా కనిపించడు. ఊనా అదృశ్యమైపోతాడు. ఆ రోజు తర్వాత నుంచి ఊనాను ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. అసలు ఆకైవన ఎవరు? జపాన్ ప్రజలను ఎందుకు అదృశ్యం చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు ఎవరి దగ్గర అక్కడ సమాధానం లేదు. కానీ చీకటి వీధుల్లో ఇలాంటి స్త్రీ నిలబడి ఉండటం మీరు చూసినట్టయితే అక్కడి నుంచి వెనుతిరగడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.